జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్ము రేపుతున్నాయి. ఎక్కడ రోడ్ షో పెట్టినా ధూమ్ధామే. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి ఎల్ఎన్ నగర్ వరకు రోడ్ షో కొనసాగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యూసుఫ్గూడ నుంచి మా రిపోర్టర్ యాసర్ లైవ్ ద్వారా అందిస్తారు. యాసర్, మరి కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యాసర్? జూబ్లీహిల్స్ నియోజకవర్గం చివరి రోజు ప్రచారంతో దద్దరిల్లుతుంది. ఏ గల్లీ చూసినా, ఏ వాడ చూసినా జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ అయితే ముందుంది. ప్రతి వాడలో బీఆర్ఎస్ జెండాలు మోగుతున్నాయి. బీఆర్ఎస్ జెండాలతో మరి కాసేపట్లో యూసుఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరి రోడ్ షో నిర్వహించారు. ఇందుకు సంబంధించి మనతో పాటు మాట్లాడి కొంతమంది బీఆర్ఎస్ నేతలు సార్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా విజయవంతంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఏదైతే వైఫల్యం చెందిందో 22 నెలల కాలంలో వాళ్ళు 420 హామీలు ఇచ్చి 13 గ్యారెంటీలు అని చెప్పేసి మహాలక్ష్మి కావచ్చు, పెన్షన్ల పెంపు కావచ్చు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కావచ్చు, ఇవన్నిట్లో పూర్తిగా విఫలమైనరు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ 500 గ్యాస్ సిలిండర్ ఎక్కడ వస్తలేదు. అదేవిధంగా 200 యూనిట్లు ఫ్రీ యూనిట్ల కరెంట్ ఎక్కడ కూడా వస్తలేదు. ఇవన్నీ కూడా మేము సాక్ష్యాలతో సహా రుజుపించడం జరిగింది. ప్రజలకందరూ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు అనే ఒక భరోసా గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతానికి జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇవన్నీ విషయాలని మొత్తం కూడా ఓటర్లకు చెప్పినాం. ఈరోజు దాదాపు నెల రోజుల నుండి మేము ప్రచారాన్ని నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈరోజు 6 గంటల తర్వాత వాళ్ళు మేనేజ్మెంట్ని నమ్ముకున్నారు. వాళ్ళు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేరు. కానీ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీగా ఓట్లని మహిళని ప్రలోభ పెట్టడానికి 2500 రూపాయలు గ్రూప్ సభ్యులకు పంపిణీ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు పైసలు పంపిణీ చేసినా కానీ, ఓటుకు 5000 ఇచ్చినా కానీ వాళ్ళంతా వచ్చి చెప్తున్నారు, తప్పకుండా సార్ మేము తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర మా బాకీ పడ్డరు, మేము తీసుకుంటాం, కారు గుర్తుకే ఓటేస్తాం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా కేటీఆర్ గారిని చూడాలని ఉంది. కాబట్టి వెంకటగిరిలో మొన్న రద్దయింది మా మీటింగ్ వర్షం కారణంగా. ఈరోజు అందరు కూడా ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు ఎల్ఎన్ నగర్లో జరగబోయేటటువంటి ఈ కేటీఆర్ గారి సందేశాన్ని వినడానికి చాలా ఆతృతంగా అందరు కూడా మొత్తం కూడా రావడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఏందనుకుంటారంటే, మేము ఎంఐఎం మా పక్కన ఉంది, మైనార్టీలంతా మా పక్కన ఉన్నారు అనుకుంటారు. కానీ అది తప్పుడు ఆలోచన అని చెప్పేసి మైనార్టీలందరూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ మైనార్టీలకు అమలు చేయలేరు. కాబట్టి అందరు పబ్లిక్ ఏమనుకుంటారో మైనార్టీ ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. 100% ఈ 4 లక్షల ఓటర్ల మీద తెలంగాణ భవిష్యత్ అంతా కూడా డిపెండ్ అయిందని చెప్పేసి తెలంగాణలో ఉండేటటువంటి వాళ్ళంతా RRR బాధితులు కావచ్చు, ఫార్మాసిటీకి సంబంధించిన బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన బాధితులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి నోటిఫికేషన్లు వేయలేడని చెప్పేసి ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ కాళ్ళేళ్లు మొక్కుతూ ఓటర్లకు అభ్యర్థన చేస్తున్నారు. కాంగ్రెస్ని ఓడగొట్టాలని అభ్యర్థన చేస్తున్నారు. కాబట్టి 100% భారీ మెజార్టీతోని మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు ప్రలోభాల మీద నమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓటుకి 5000 లెక్క పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు చాలా చైతన్యవంతులు. గతంలో కూడా వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా, మేము గోపీనాథ్ గారు కూడా మొన్న ఎన్నికల్లో వేసినాం, ఈ రోజు కూడా సునీత గారికి వేస్తాం. కేసీఆర్ గారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని కోల్పోయినామనే బాధ ప్రజల్లో కనిపించింది. మాకు నెల రోజుల ప్రచారంలో కేసీఆర్ గారిని కోల్పోయినామన్నటువంటి బాధ పబ్లిక్లో కనిపించింది. ఎవరైతే మేము డోర్ టు డోర్ ఒక్కొక్క ఇంటికి 10 సార్లు పోయినాం మేము. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కసారి పోయేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మంత్రులు పోతే అక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ కూడా మా మహాలక్ష్మి ఏదని అడుగుతున్నారు, వృద్ధులు పెన్షన్ల పెంపు ఏదని అడుగుతున్నారు, కాబట్టి గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయేటటువంటి పరిస్థితి లేక ప్రజల్లో కేవలం రెచ్చగొట్టి, బీజేపీని రెచ్చగొట్టి ఓట్లు చీల్చాలనే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా డిపాజిట్ కూడా గల్లంత అయ్యేటటువంటి పరిస్థితి. ప్రజలు స్పష్టంగా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఓ చెంపపెట్టు పెట్టదలుచుకున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే వ్యవహారశీలతో నడుస్తున్నాడో, రేవంత్ రెడ్డికి తప్పకుండా గుణపాఠం చెప్పాలనే ఒక దృఢమైనటువంటి మెసేజ్ ఈరోజు జూబ్లీహిల్స్ ఓటర్లు ఇవ్వదలుచుకున్నారు. ముఖ్యంగా అందరూ, అన్ని వర్గాలకు సంబంధించి చాలా మంది సెటిలర్స్ ఉంటారు ఇక్కడ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, గతంలో కేసీఆర్ గారి పాలనలో మా బిజినెస్ మంచి నడుస్తాయి, మా కిరాణ్ షాపులు మంచి నడుస్తాయి, మా హార్డ్వేర్ షాపులు మంచి నడుస్తాయి,
మా ఎలక్ట్రానికల్ షాప్ మంచిగా నడిచాయి, మా బిజినెస్ అంతా మంచిగా ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో మా బిజినెస్ అంతా 50% పడిపోయినాయని చెప్పేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళని మాట్లాడితే మేమంతా ప్లంబింగ్ చేసుకునేటోళ్ళం సార్, ఈరోజు మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయింది మాది. తప్పకుండా మేము కేసీఆర్ గారు ఉంటేనే మాకు మంచిగా ఉంటుందని ఒక నమ్మకంతో ప్రజలు ఆ విశ్వాసాన్ని చూపిస్తున్నారు. యువత కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఉద్యోగ కల్పన జరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ని 67,000 కోట్ల నుండి 2 లక్షల కోట్ల వరకు కేటీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోయినటువంటిది అందరం కూడా చూసినాం. కాబట్టి హైదరాబాద్ అంటే అందరికీ మోస్ట్ లివబుల్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు హైదరాబాద్ నుండి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఇక్కడ నుండి వెళ్ళిపోయేటటువంటి వలసపోయేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పాలనలో వచ్చింది. అదేవిధంగా హైడ్రా మూసి బాధితులు ఈరోజు పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వలేడు, కానీ ఈరోజు వేలాది ఇల్లులు కూల్చున్నారు. ఇల్లులు కూల్చున్నటువంటి వాళ్ళ బాధితులంతా కూడా ఈరోజు ఒక్కటే చెప్తున్నారు, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు గుణపాఠం చెప్పాల్సిందే. మేము 50 గజాల్లో 40 గజాల్లో మా ఇళ్ళని కూలుస్తున్నాడు, ఈరోజు 100,000 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఎందుకు కూలుస్తలేడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు కూలుస్తలేడు, మహేందర్ రెడ్డి ఎందుకు కూలుస్తలేడు అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని అర్థమైపోయింది. కాబట్టి డెఫినెట్గా జూబ్లీస్లో భారీ మెజార్టీతోని మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. కేసీఆర్ గారికి ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పేసి, ఒక పెద్దన్నలాగా భావించేసి కేసీఆర్ గారికి ఒక భరోసా ఇవ్వాలని జూబ్లీస్ ఓటర్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా సాగింది. ఏ గడప పోయినా, ఎవరిని అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ ఎవరిని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తమ్ముని అడిగినా, ఏ నిరుద్యోగిని అడిగినా, ఏ ఉద్యోగిని అడిగినా, అయ్యో పాపం చేసినాం, అన్యాయం చేసినాం, తప్పు చేసినాం, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయినాం, వారి మోసపూరిత మాటలు నమ్మినాం, ఈ బుల్డోజర్కి ఓట్లు వేయం, మేము కేసీఆర్కి వేస్తాం, కారుకి వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఈ జూబ్లీ బై ఎలక్షన్ లో కారు సర్కారు కేసీఆర్ గెలవబోతున్నారు, మాగంటి సునీత గెలవబోతుంది. అదేవిధంగా ఈనాడు ప్రజలు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు అధికారం ఉందని, అంగబలం ఉందని, పోలీసు ఉందని అందరూ యంత్రాంగంతో భయపెట్టిస్తున్నారు. ఓటరుకు 5,000 రూపాయలు ఇచ్చి మాకెయ్యండి అని అంటున్నారు. నిన్న చూసినాం, దాదాపు లక్షల చీరలు తెచ్చి ఇంటింటికి పంచుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు దుర్యోగం చేస్తున్నారు. విపరీతమైనటువంటి డబ్బు మధ్య ఏరులై పారుతుంది. అయినా ప్రజలు కేసీఆర్ కారుకే ఓటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా రేపు జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఓటింగ్ లో పాల్గొనాలి. మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ అందరూ ఉన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజల ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. నిర్భయంగా ఓటు వేసి కారు గుర్తుకు సునీతమ్మని గెలిపించాలి, కేసీఆర్ గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది. ప్రజల స్పందన ఎలా ఉందంటే, ఈరోజు చూస్తే గత ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాం. మేము ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, మాగంటి గోపీనాథ్ గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఎంత బ్రహ్మరథం పడుతున్నారో జనాలు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. 14వ తారీఖు మాగంటి సునీతమ్మని భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏది ఏమైంది, జూబ్లీహిల్స్లో మరొకసారి బీఆర్ఎస్ విజయం ఖాయమని స్థానిక నేతలు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మరి కాసేపు కేటీఆర్ యూసుఫ్గూడ వేదికగా రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ రోడ్ షో కోసం వేలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్ స్వాగతం పలుకుతున్నారు.